అందరు ఫోన్ల దగ్గర ఉండేటప్పుడు నాది ఫోన్లో కూడా నువ్వు కొడుతీ భూమి మొత్తం మొత్తం ఇదే సర్వేకి మొత్తం సర్వేకి తమ్మిందే కదా 5 ఒక్కినవరకు భూమి తిరిగి మీకు ఆదివాసీ గిరిజన సంఘం అట్లా వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో అశ్వాపురం మండలం మనబోతులగూడెంలో ఫారెస్ట్ అధికారులు ట్రెంచులు కొట్టి అనేకేళ్ల నుంచి వ్యవసాయం చేస్తున్నటువంటి సాగు చేస్తున్నటువంటి పంట పొలాలని పంట ఉండంగానే పత్తి చేలు వరిసేలు ఉండంగానే అధికారులు ట్రెంచులు కొట్టి ఆ భూమిని స్వాధీనం చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఫారెస్ట్ అధికారులు కొంతమంది కావాలని చెప్పేసి వాళ్ళ యొక్క మెహర్బానీ కోసం ఈ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పట్టాలు ఇవ్వమని చెప్పేసి చెప్పింది. పట్టాలు ఇవ్వమని చెప్పేసినటువంటి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలందరూ వెనక్కి పంపిన తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే పోడు భూములు లాక్కోము అని చెప్పేసి అని ప్రకటన చేసింది, హామీ ఇచ్చింది. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం ఈ ఫారెస్ట్ అధికారులతోని మారుమూల పచ్చని పల్లెలో ప్రశాంతంగా జీవిస్తున్నటువంటి ఈ ఆదివాసీల గుండెల్లో ఎందుకు మంట రేపుతుంది, ఈ భూములు ఎందుకు గుంజుకుంటున్నాయి అనేది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు జోక్యం చేసుకోవాలి, ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. ఈ ఫారెస్ట్ అధికారులు చేసేటువంటి చర్యలు ఏవైతున్నాయో వాటిని నిలుపుదల చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేదంటే భవిష్యత్తులో అశ్వాపురం మండలంలో గ్రామాలన్నింటినీ ఆదివాసీ గిరిజన సంఘం వ్యవసాయ కార్మిక సంఘం CIT ఆధ్వర్యంలో సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమాలు పోరాటాలు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం.